గత ప్రభుత్వం 2019 నాటికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక మాట చెప్పింది, మేము కరెంట్ బిల్లులు పెంచము, ఒక మంచి పరిపాలన చేస్తాము, ఆ పరిపాలన పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఇది ప్రజా పరిపాలన చెప్పారు. కాకపోతే అన్న ఆ మాట మర్చిపోయింది. 9 సార్లు కరెంట్ బిల్లులు పెంచేశాడు. 9 సార్లే. ఇంకా ఛాన్స్ ఉంటే కరోనా రాకపోయింటే 12 సార్లు చేసాడు. అది ఎందుకంటే సింగిల్ నెంబర్ ఉండకూడదు, డబుల్ నెంబర్ పెట్టాలని అనుకుని అడగదు. కరోనా 2 సంవత్సరాలు వచ్చి మనుషులు మిగిలిపోయినారు. సో ఇప్పుడు 9 సార్లు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలపైన తీవ్ర 1,29,000 కోట్ల ఆర్థిక భారానికి ప్రజలు పంచారు. ఆ 400 రూపాయలు వస్తున్న కరెంటు బిల్లు 1,200 రూపాయలు వస్తుంది. ఆ రోజు ఎవరెవరు ప్రజలకు 2019 నాటికి 400 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1,200 రూపాయలు వస్తుంది. సో 1:300 టైమ్స్ ఆ విధంగా పెంచిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికేమి పక్కనే మన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళంతా కలుసుకొని మాట్లాడుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండారు, ఇంకా వీళ్ళకి 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ రేట్స్ కూడా రాపించుకోవాలి వీళ్ళ దగ్గర, 2 ఉంటే వేస్ట్, ఒకటి అయితే కూడా మంచి బతకొచ్చు కూడా ప్లాన్ చేసినారు. కాకపోతే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఆ విధంగా ఇదే కాకుండా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది. 2024 ఎలక్షన్ నాటికి 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, 19వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు ఏడనపై బ్యాంకులో లోన్ అడిగితే మీ జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు పోసారు, ఇచ్చిన దానికే సరిగ్గా డబ్బులు రావడంలే, మళ్ళీ చూస్తాం పక్కన పోలీసు చెప్తాను. అటువంటి దానికి ఈరోజు గాడిలో పెట్టి ప్రతి 5వ తేదీ 10వ తేదీ 2వ తేదీ నిన్న నెలలే కొద్దిగా లేట్ అయింది. ఆ ముందు అంతా మీకు జీతాలు 5వ తేదీ లోపల ఇస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అయినా కూడా అన్ని కాలంలో పెట్టి అభివృద్ధి ఒక పక్క మీకు R&B రోడ్లో గుంతలు పూడ్చేదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. దానికి ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 1000 రూపాయలు మీకు బిల్లు వస్తూ ఉంటే 600 రూపాయలు బిల్లు వచ్చేటట్టుగా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఎక్కడి నుంచి ఆయన తెస్తున్నారు? 4,000 పెన్షన్ ఇస్తున్నాం, 6,000 పెన్షన్ ఇస్తున్నాం, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఇవి కాకుండా మహిళలకు బస్సుల్లో ఫ్రీ 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఏ కార్యక్రమం సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. అన్ని విధాలుగా నిత్యం నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాము. ఇంత మంచి పరిపాలన అందించిన తర్వాత కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గు లేకంటే వాళ్ళు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి అన్నీ ఒక గాడిలో పెట్టారు. CMRF చెక్కులు ఇప్పటికే నేనే దాదాపు 6 కోట్ల రూపాయలు పంపిణీ చేశాను. ఇప్పుడు రామసముద్రంవి రెడీగా 38 చెక్కులు ఉన్నాయి. ఒక్కరోజు వస్తే తెల్లవారి నుంచి సాయంత్రం వరకు నేను రామసముద్రం తిరగాల్సి వస్తుంది. ఇంకా రేపో ఉన్నాడు అన్ని చెక్కులు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు నా దగ్గర 140 చెక్కులు ఉన్నాయి. దాదాపు 2 కోట్ల చిల్లరకి సరిపోయేంత చెక్కులు. నేను ప్రతిరోజు మదనపల్లిలో ఉన్న రోజులు తెల్లారి 7 నుంచి 10 గంటలకు చెక్కులు పంపిణీ చేస్తూ ఉంటే కూడా పూర్తి కావడం. ఈ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం పెట్టి ఏదోటి CFMS అని దరిద్రం పెట్టినారు. ఆ CFMS వలన పంచాయతీలో ₹1 వస్తే నేరుగా రాష్ట్ర ఖజానా 001కి వెళ్ళిపోతాను నేను డబ్బులు. అటువంటి అన్ని గాడిలో పెట్టి ఇప్పుడు పంచాయతీ ఖజానాకు వచ్చే డబ్బులు పంచాయతీలోనే ఉంటాయి. పంచాయతీ సెక్రటరీ సంక్షేమానికి, స్ట్రీట్ లైట్కి, పైప్ లైన్కి, వాటర్ సప్లైకి, స్టీమ్ లైన్ చేయడానికి, చిన్న చిన్న కాలువలు రోడ్లు వేయడానికి అన్ని విధాలుగా ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఇదే కాకుండా 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఉండిందంటే ఎన్నో స్కీమ్స్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ డబ్బులు కట్టలేక ఆ స్కీమ్స్ అన్నీ అట్లే వృధా అయిపోయినాయి. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన దక్షత ప్రజల కోసం ఉంది, నిత్యం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, కరెంటు బిల్లులు ఇప్పుడు ఉండే సందర్భంలో 1000 రూపాయల నుంచి 600 తగ్గించడం చాలా హర్షణీయం. నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ఆయన 2 చేతులు జోడించి, ఇదే కాకుండా తల్లికి వందనం వచ్చి ఒక
మహోన్నతమైన కార్యక్రమం. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. 39,000 మంది పిల్లలకి ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. అందుకోసం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ప్రజల కోసం ఉంది. ఇంకా పాలకులుగా మన పైన ఇంకా చాలా పెద్ద బాధ్యత ఉంది. నేనున్న నాయకులకి చెప్పాను, ఇంకా మా నాయకులు కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పి సవినయంగా కోరుతూ సెలవు.